జీవితాల్లో చాలా కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి కష్టాలు కదా. హరే కృష్ణ. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుని దగ్గరికి వెళ్తాం. కష్టాల్ని సహించడం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సహించాలి. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మత్రా స్పర్శస్తు కొంతయ్య శీతోష్ణ సుఖ దుఃఖద గామ అపాయన అనిత్య స్థాంసతి క్షోభారత. శీత ఉష్ణ అంటే ఎండాకాలం చలికాలం లాగా కష్టాలు వచ్చేదా ఉంటాయి. కానీ జీవిత జయం కష్టాల్ని అలా సహించడం కాదు. కష్టాలు సహించటం జీవితంలో ఒక భాగం. కానీ జీవిత జయం ఇట్లా కష్టాన్ని సహించడం కాదు. జీవిత జయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మాన్ని పాటించాలి. ధర్మం తెలుసుకోవాలి. పుట్టి కష్టాలను సహిస్తున్నాను, దానివల్ల భగవంతుడు సంతోషపడుతున్నాడు అనుకోకండి. కష్టాలు సహించినంత మాత్రమే భగవంతుడు సంతోషపడుతున్నాడు నాకు భక్తి అనుకోకండి. కష్టాలు సహించడానికి భక్తికి సంబంధమే లేదు. భక్తి ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో భగవంతుని ఎలా ప్రేమించడం, రైట్? కష్టాలు సహించినంతసేపు సహిస్తున్నాను, కానీ భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టా నేను సహిస్తున్నాను అని నేనే గ్రేట్ అట్లా అనుకోవడం కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అసలు భగవంతుడు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మనం ఆలోచించాలి. కష్టాలు వస్తున్నాయంటే ఎందుకు కష్టాలు వస్తుంది? ఏదో మనకు భగవంతుడు చెప్దామని ప్రయత్నిస్తున్నాడు. ఏం చెప్దామని ప్రయత్నిస్తున్నాడు? ఈ ప్రపంచంలో నువ్వు ఉండడానికి కాదు నాయనా, ఈ ప్రపంచం ఇది కాదు. ఈ ప్రపంచంలో కేవలం అన్ని దుఃఖాలే ఉంటాయి. అన్నీ అశాశ్వతమే. ఇక్కడ శరీరంతో సహా, ఆస్తులతో సహా, సంబంధాలతో సహా అన్నీ కూడా ఏది కూడా శాశ్వతం కాదు. ఇక్కడ దీని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నాడు, నువ్వు చాలా దుఃఖపడతావు. దానికే కష్టాలు ఇస్తున్నాడు. అయితే వీటిని సహిస్తూ చాలామంది నేను చాలా గ్రేట్, కష్టాలను సహించినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంటున్నా అని అనుకుంటారు. చూడండి ఎట్లున్నదో. హరే కృష్ణ. కష్టాన్ని సహించటమే కాదండి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది ఆధ్యాత్మిక మార్గం అంటే కష్టాలు సహించడం నేర్పిస్తారు. ఆధ్యాత్మిక మార్గాన్ని పోతే మీకు సహనం పెరుగుతుంది. కానీ సహనం దేని పెరుగుతుంది? భగవంతుని ప్రేమించడానికి కూడా మనం టైం ఇవ్వాలి. అది ఆధ్యాత్మిక మార్గం. జపం చేయాలి, కీర్తన పాడాలి, భగవంతుని గురించి భగవంతుని కథ వినాలి, భగవంతుని ప్రశాంతం తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉండి భగవద్ ధర్మం అనేది అర్థం చేసుకొని భగవద్గీత కరెక్ట్గా అర్థం చేయలేదు. భగవద్గీత పారాయణం చేయడం కాదు. దాంట్లో ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అర్జునుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఏం చెప్తున్నాడు? సహించమని చెప్పట్లేదు. ఎక్కడ ఒక్క దగ్గర కూడా భగవంతుడు ఈ అర్జున నీకు జరిగిన అవమానాలని, అన్యాయాలని సహించు, అందరికి క్షమించేసి అని ఎక్కడ చెప్పలేదు భగవద్గీతలో. వాటి ద్వారా నేర్చుకో ధర్మం ఏంటో, అండ్ ధర్మాన్ని పాటియి అని చెప్తున్నాడు. క్షత్రియ ధర్మం పాటి అని చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు. సో మన జీవిత జయం మనం తెలుసుకోవాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, ఈ జీవితంలో మనం పాటియాలి. అది నిజమైన అర్థము. కష్టాల్ని ఏదో సహించటమే జీవిత జయం అనుకోకండి. హరే కృష్ణ.